రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి సాయిబాబా జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎందుకు పనికిరాని వారు బాబా వేషాలు వేసుకుని ప్రజల అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామ్దేవ్ బాబాతో కలిసి విశాఖపట్నంలో పర్యటించి శారదా పీఠానికి చెందిన భూములను రామ్దేవ్ బాబాకు అప్పగించబోతుందని, హర్షిలీ హిల్స్ వద్ద రామ్దేవ్ బాబాకు మందులు తయారు చేయడానికి స్థలాన్ని ప్రతిపాదిస్తే ప్రభుత్వం అంగీకరించేందుకు ప్రయత్నిస్తుందని, వెంటనే అలాంటి వాటిని విరమించుకోవాలన్నారు. సమావేశంలో గుమ్మళ్ల నరసింహారావు, రాజశేఖర్, రాఘవ, ప్రభుదాస్, కాళేశ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంది. రాజ్యాంగ విరుద్ధ చేష్టలు ప్రభుత్వం చేయకూడదు. రాజ్యాంగంలో లౌకికవాదం రాస్తున్నాం. లౌకికవాదం ప్రకారము రాష్ట్రాన్ని పాలించాలి, దేశాన్ని పాలించాలి ఎవరైనా. మరి ఈరోజు ఒక మతపరమైన ఆచారాలు వ్యవహరించే ఒక పనికిమాలిన కాషా బట్టలు వేసుకుని జనాన్ని దోచుకుతూనే పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని రేపు నవంబర్ 23 ప్రభుత్వ పండగ జరపాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. సాయిబాబా మీద ఎన్నో ఉన్నాయి. హోమోసెక్స్ అనేది నేరం కాదు, కానీ ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా ఆ రకమైన చేష్టలు చేసినట్టు, అట్లాగే తన దగ్గర మాహిత్యాలు ఉన్నాయి అని ప్రచారం చేసుకుని ఎవరైనా ప్రచారం చేసుకుంటే వాళ్ళని ది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 కింద అరెస్ట్ చేయాలి. అలాంటి అరెస్ట్ చేయబడ్డ సాయిబాబా దినోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వ పండుగగా జరపాలనుకోవటం చంద్రబాబు గారు తక్షణమే విరమించుకోవాలి. జీవో నెంబర్ విడుదల చేసింది 5వ నెలలో, జీవో నెంబర్ 862, ఆ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుంది. పుట్టపర్తి సత్యసాయిబాబా మీద గత 4 దశాబ్దాల నుంచి ఎన్నో రకాలైనటువంటి ప్రకటనలు, వ్యాసాలు, పుస్తకాలు కూడా విశ్వభరితంగా వ్యాప్తి చెందాయి. వారి మీద ఉన్నటువంటి కేసులు ఎన్నో. అయితే వారు సంపాదించినటువంటి ఆర్థికంతో రకరకాలైనటువంటి ప్రలోభాలకు రాజకీయ నాయకులను గురిచేసి తనను తాను కాపాడుకుంటూ తన జీవితాన్ని కొనసాగించారు. మరి అలాంటి సత్యసాయిబాబా గురించి విద్యార్థులకు ఎలా బోధించాలో ఆలోచించండి. విద్యార్థులకి అలాంటి మతబాదుల గురించి, బాబాల గురించి చెప్పడం మూలంగా దేశంలో దేశభక్తులు తయారవుతారో, దేశద్రోహులు తయారవుతారో ఆలోచించాల్సినటువంటి అగత్యం ఉంది. అలాగే రామ్దేవ్ బాబా, ఇక అతను పెద్ద